హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. మా యానివర్సరీ సెలబ్రేషన్స్ లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, బర్త్డేకి వెళ్ళినాం, అక్కడే సెలబ్రేట్ చేసుకున్నామని. చూడండి, ఇది పార్ట్ 2. పెళ్లి కన్నా ముందు ప్రామిస్ చేసింది ఒకటే, అదే హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఐ హోప్ అది నడుస్తుంది. అండ్ ఇంకొకటి, పెళ్లి తర్వాత చేంజ్ అయింది ఏంటంటే ఆన్ టైం ఇంటికి పోవడము. అట్లా ఇక ఓకే, ఈ టైంకి మిస్టేక్, ఈ టైంకి ఇట్లా ఉండాలి. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ నేను ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నా. బట్ ఓన్లీ థింగ్ చేంజ్ ఏంటంటే వచ్చిన రెస్పాన్సిబిలిటీ పోవాలని గుర్తు రావడం. అది కూడా నిజమే. స్ప్లిట్ వైజ్ వేస్తున్నాయి, ఇప్పుడు వేసలేదు. Who fell in love first? First. Tissue. ఒక నిమిషం, వైట్ అంటే సాగరా? Who paid on the first date? Who is the biggest flirt? ఇక్కడ ఉన్న క్వశ్చన్ అడుగుతా. Who was the first to set up a date? అన్నిటికీ అదే ఆన్సర్. విన్ను ఆల్రెడీ. Are you asking? Yeah. If you want to study చేస్తున్నాను, తర్వాత అడుగుతాను. Who is more outgoing? Unprofessional. మరి మీరు ఎందుకు? Who is more romantic? Who wanted to get married first? Lack of security. Okay. Hey, who initiated the first kiss? Sagar was very Who is better to get secrets? Who is better in Okay, last question. Who is the first to say sorry? Very good. ఫస్ట్
ఫస్ట్ ఫైట్ మొత్తం ప్రాసెస్ మా యానివర్సరీ డే ఇట్లా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుండి మేము రావడానికి మార్నింగ్ 8:30 అట్లా అయ్యింది ఇంటికి. సో ఇంకా నైట్ అంతా పడుకోలేదు, మేము అక్కడే అందరము ఒక్కొక్కరు లవ్ స్టోరీస్ అవన్నీ చెప్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా అట్లా ఇంటికి వచ్చి పడుకొని లేచి మళ్ళీ బయటకు వెళ్ళినాము నేను నా హస్బెండ్. ఇంకా మేము లేచేసరికి ఈవినింగ్ అయ్యింది. సో ఇంకా డిన్నర్కి అట్లా బయటకు వెళ్దామని చెప్పేసి ఓల్డ్ టౌన్ సైడ్ వెళ్ళినాము. సో మేము అనుకున్నాము ర్యాండమ్గా ఏదైనా తిందాం, ఎప్పుడు తినంది అట్లా ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో నేనైతే సుషి ఎప్పుడు ట్రై చేయలేదు, సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. బాగున్నా? నేనైతే ఫస్ట్ టైం సుషి తినడం, అసలు ఎట్లా ఉంటుందో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎట్లా ఉంటుంది అసలు నాకు పట్టుకోవడానికి కూడా రావట్లేదు, చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని. పెద్ద అవుతుంది. ఓకే, ఇది మన వల్ల కాదు, నాకు అర్థమైంది. అసలు బాలే, చేప పచ్చి చేపలా ఉంది. చికెన్ తీసుకోవాల్సింది కానీ చికెన్ లేకుండే అక్కడ, సో ఫిష్ ట్రై చేసినాము కానీ అస్సలు బాగాలేదు. సో కొత్తగా ట్రై చేయాలంటే ఇందుకే భయం వేస్తుంది ఒక్కోసారి. ఆ టేస్ట్ మంచిగా లేకపోతే నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఎక్కడ బాగుందని చెప్పినా తినబుద్ధి కాదు. మా ఎక్స్ప్రెషన్స్ చూసి అక్కడ ఉన్నాము వచ్చి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పేసి అడుగుతుంది. సో ఇంకా మేము ఏం చెప్పలేక ఓకే అని చెప్తే ఇది ప్యాక్ చేయాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు వద్దమ్మా తల్లి, అక్కడ ఉన్నది తినలేగానే వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మా ఫీలింగ్. వద్దు అని చెప్పేసి వచ్చేసి నుండి ఇంకొక ఓల్డ్ పబ్కి అయితే వచ్చినాము. సో ఇక్కడైనా ఏమైనా తిందాం, అసలు ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి అంటే ఇక్కడ ఓన్లీ లిక్విడ్స్ తప్ప ఇంకేం లేవు అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అదేమైనా డ్రింక్ అన్న తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నాము. ఇక్కడైతే ఓల్డ్ పబ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే ఫ్రైడే నైట్ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా బయటకు వచ్చినాము. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఒక స్పాట్లో నా హస్బెండ్ని ఫోటో తీయ అని చెప్పేసి అడిగితే నా హస్బెండ్ ఎన్ని ఫొటోస్ తీసిండనంటే అసలు ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. మామూలుగా అయితే ఎవరంతా ఇంట్రెస్ట్ చూపారు ఫొటోస్ దిగాలి దింపాలి అని అంటే, నా హస్బెండ్ అయితే దిగడు ఎక్కువ కానీ దింపుతాడు నన్ను మంచిగా. అట్లా ఇంకొక పబ్కి అయితే వెళ్ళినాము. సో ఇక్కడ పిజ్జా ఉంది అని చెప్పేసి అంటే ఇంకా అది తీసుకొని తినేసినాము. ఇంకా పొట్ట ఫుల్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళిపోదాం, ఫుల్ టైర్డ్గా ఉంది అని చెప్పేసి అనేసి ఇంకా వెళ్ళిపోయినాం ఇంటికి. ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మేము ట్రిప్కి వెళ్ళినాం కదా 6 countries రోడ్ ట్రిప్. సో అది కంటిన్యూషన్ పార్ట్ 2 అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టాను. తొందరలోనే ఆ వీడియోస్ కూడా పెడతా. అవి చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.